సార్ నేను ఒక సెంటర్లో ఫేస్ వాష్ జెల్ ఫేస్ కి తీసుకున్నాను సార్. అలానే ఆర్డినరీ సీరం కూడా ఇచ్చారు. అలానే నేను 3 సిట్టింగ్లు తీసుకున్నాను సార్. ప్రెసెంట్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ముందులాగానే ఫేస్ మారిపోయింది. నాకు ఫేస్ వాష్ చేసిన 3-4 గంటలకి చేంజ్ అవుతుంది. ఆయిల్ ఫేస్ ఎక్కువ అవుతుంది, వైట్ హెడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏమన్నా చెప్పండి సార్, అసలు ఏం జరిగింది అని అడుగుతున్నారు. స్వప్న గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు మంచి డర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఒక డర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. డర్మటాలజిస్ట్ అనే వాళ్ళు మీ చర్మానికి మంచిగా అసెస్ చేసుకొని కరెక్ట్ గా అనలైజ్ చేసుకొని అప్పుడే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అలానే మీరు ఇతరత్ర చిన్న చిన్న లేజర్ సెంటర్స్ లో మనం చేసుకుంటే ఏమవుతుందనంటే లేజర్స్ క్వాలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. లేజర్స్ అనేటివి మంచి క్వాలిటీ లేజర్స్ తోటి మనం చేసుకోవాలి. FDA అప్రూవ్డ్ లేజర్స్ తోటి మనం చేసుకుంటూ ఉంటే చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మళ్ళీ వచ్చిన రిజల్ట్ ని ఏ విధంగా కాపాడుకోవాలి అనంటే మనం ఎప్పుడైనా మెయింటెనెన్స్ చేసుకోవాలి. డాక్టర్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను, కానీ నాకు మెయింటెనెన్స్ అంటే ఏంటి, తర్వాత నేను చాలా చేయాల్సి వస్తుందేమో, లేజర్ చేస్తే చాలా విపరీతంగా మెయింటైన్ చేయాల్సి వస్తుందేమో అని అనుకుంటారు. నేను ఒకటే చెప్తానండి, మెయింటెనెన్స్ అని అంటే మీరు ఏదైతే మొదటి రోజు మొదలు పెడతారో అదే మీరు మెయింటెనెన్స్ గా కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది మొదలు పెడతారు, సన్ స్క్రీన్ నే మెయింటెనెన్స్ లో కూడా కంటిన్యూ చేస్తారు. సీరం మొదలు పెడతారు, సీరం తో పాటు మాయిశ్చరైజర్ కూడా మొదలు పెడతారు, అదే కంటిన్యూ చేస్తారు. గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ ఉంటాయి. గ్లూటథైన్ అనేది మనకి బాడీలో లివర్ ఎప్పుడు కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలా ప్రొడ్యూస్ చేస్తున్నది కూడా మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా యూస్ చేస్తూనే ఉంటాం. సో దానితోటి ఏం పెద్ద నష్టం ఏం జరగదండి. వైటమిన్ సి అనేది చాలా మంచి సేఫ్ కదండి. మనం ఉసిరికాయలు డైలీ తీసుకున్నా, మనము నారింజ పండు తింటున్నా, బత్తాయి తింటున్నా మనకి మంచిగా ఒంట్లో వైటమిన్ సి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ తింటే మనకి ఏమైనా నష్టమా? ఏమీ కాదు. సో అలానే గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా మనం ఎక్కువ రోజులు తీసుకోవచ్చు. ఫేస్ వాష్ అనేది మనం చేయొచ్చు. సో మెయింటెనెన్స్ అనేది ఇంత సింపుల్ గా ఉంటుందండి. సో మనకి లేజర్స్ చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే లేజర్స్ చేసినాక మనకి చర్మం ఇలా మారిపోయిన దానికి మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. లేజర్స్ తో పాటు మనం పీల్స్ కూడా కాంబినేషన్ చేసుకోవాలండి. ఎన్నాళ్ళ వరకు చేసుకోవాలంటే మినిమం 4 నెలల నుంచి 6 నెలల వరకు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 6 నెలల వరకు మనం చేసుకున్నాక తర్వాత రిజల్ట్స్ మంచిగా వచ్చినాక కూడా 3 నెలలకు ఒకసారి మనం మెయింటెనెన్స్ సెషన్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం లేజర్స్ చేసుకుంటూ ఉంటే చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. అలానే ఐవి గ్లూటథైన్ ఇన్ఫ్యూషన్స్ కూడా ఉంటాయి. ఐవి గ్లూటథైన్ అంటే ఏంటి? నేను చెప్పాను కదండి, గ్లూటథైన్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అని అంటారనమాట. మోస్ట్ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అని అంటే మనకి చర్మంలోకి మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది తీసుకువస్తుంది. ఎలా తీసుకువస్తుంది? మనకి చర్మంలో ఏదైతే సన్లైట్ తోటి, సూర్యుడు వెలుతురు తోటి మనకి ఏదైతే చర్మంలో డ్యామేజ్ జరుగుతూ ఉంటుందో ఆ డ్యామేజ్ ని ఎప్పుడు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి క్వెంచ్ చేసేస్తాయి అనమాట. అంటే తీసేస్తూ ఉంటాయి. అవి తీసేయటం తోటి ఏమవుతాయనంటే అక్కడ మనకి చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కరగటం జరుగుతూ ఉంటుంది. ఆ ఎక్సెస్ నలుపు అనేది కరగటం జరుగుతాం తోటి మనకి ఏమవుతుందంటే ఉన్న నలుపుని కరగదీయటానికని లేజర్స్ అనేటివి మనకి హెల్ప్ చేస్తాయి. లేజర్స్ అనేటివి మనకి చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా మనకి చర్మంలో ఉన్న నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. డాక్టర్ గారు, మరి నలుపు కణాలని టార్గెట్ చేయొచ్చు కదా లేజర్స్, తర్వాత డ్యామేజ్ కావచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనే పదం యూజ్ చేయగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. నేను ఇక్కడ చెప్తుంది ఒకటే, చర్మ కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళి కేవలం నలుపులు మాత్రమే టార్గెట్ చేయగలుగుతుందండి లేజర్స్. ఈ విధంగా లేజర్స్ చేయటం తోటి మనకి లేజర్స్ అనేటివి చాలా మంచిగా బెటర్ రిజల్ట్స్ తీసుకొస్తాయి. పీల్స్ అనేటివి ఏం చేస్తాయనంటే చర్మం పైన పెట్టినప్పుడు చర్మ కణాల మధ్యలోకి వెళ్ళి అక్కడ ఉన్న నలుపుని కరగదీయటానికని ప్రయత్నం చేస్తాయి అనమాట. అదే లేజర్స్ కణాలను డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్తుంది. ఆ విధంగా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి లేజర్స్ తీసుకొస్తాయి. సో లేజర్స్, పీల్స్ రెండు కాంబినేషన్స్ తోటి చేయటం తోటి చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇంకేమైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో పాల్పంచుకుంటూ నా వీడియోస్ ని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.